వృందావనంలో ఒక అందమైన ఉదయం. యమునా నది ఒడ్డున గోపాల బాలులు ఆడుకుంటున్నారు. అందరిలోనూ చురుకైన, చిరునవ్వుతో ఉన్న బాలుడు కృష్ణుడు. అప్పటికి అతనికి కేవలం 9 సంవత్సరాలే. కృష్ణుడు ఆ వయసులోనే ఎంతో తెలివైనవాడు. ప్రతిరోజు ఉదయం తన మిత్రులతో కలిసి గోవులను మేపడానికి అడవికి వెళ్ళేవాడు. గోవులు అతన్ని చూసి ఆనందంగా మూగేవి. కృష్ణుడు తన వేణువు వాయిస్తే అడవంతా మధుర సంగీతంతో నిండిపోయేది. ఒకరోజు గోకులంలో భారీ వర్షాలు కురిశాయి. ఇంద్రుడు తన అహంకారంతో భయంకరమైన వరదలు పంపించాడు. అప్పుడే 9 ఏళ్ల కృష్ణుడు ముందుకు వచ్చి, భయపడకండి అని గోపాలులకు ధైర్యం చెప్పాడు. తన చిన్న వేలు మీదే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు అందరినీ రక్షించాడు. కృష్ణుడు తన బాల్యంతోనే అందరికీ ఒక పాఠం నేర్పాడు. అహంకారం నాశనానికి దారి తీస్తుంది. ధర్మం కాపాడితే దేవుడే మన వెంట ఉంటాడు. ప్రేమతో ఉన్నవాడే నిజమైన గొప్పవాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిన్నవాడే దేవుడా? అని. వయసు చిన్నదైనా మంచి మనసు ఉంటే గొప్ప పనులు చేయవచ్చా?